వీధి కుక్కల నియంత్రణలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని న్యాయవాదులు విమర్శించారు. హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్, న్యాయవాదులు గజ్జల శ్రీనివాస్ గౌడ్, వేములపల్లి శ్రీనివాస్, తిరుమల శెట్టి రామకృష్ణలు శుక్రవారం స్థానిక కోర్టుల ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. పట్టణంలో వీధి కుక్కల విచ్చలవిడిగా సంచరిస్తూ నిత్యం ఎక్కడో చోట స్థానికులపై దాడి చేస్తున్నట్లు పెరికల డానియల్ చెప్పారు. కుక్కలపై ప్రేమను చూపించేవారు వాటిని తమ ఇంట్లో పెంచుకోవాలని సలహా ఇచ్చారు. వీధి కుక్కలకు షెల్టర్లు నిర్మించి వాటిని అక్కడ ఉంచాల్సిన బాధ్యత మున్సిపాలిటీలదేనని సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు గుర్తు చేశారు. న్యాయవాది గజ్జ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వీధి కుక్క ఎవరినైనా కరిస్తే వాటికి ఆహారం వేసిన వ్యక్తులు కూడా పరిహారం చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పినట్లు తెలిపారు. మరో న్యాయవాది వేములపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కుక్కల ధోరణిలో విపరీతమైన మార్పు వచ్చిందని, పిల్లలను బయటకు పంపాలన్న భయంగా ఉంటుందన్నారు. న్యాయవాది తిరుమల శెట్టి రామకృష్ణ మాట్లాడుతూ మున్సిపాలిటీ తగిన చర్యలు తీసుకోకుంటే ఎవరినైనా కుక్కలు కరిస్తే మున్సిపాలిటీ వారికి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ వీధి కుక్కల నియంత్రణలో తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మారిన కాలానికి అనుగుణంగా కాకుండా ఈ కుక్కలు, వీధి కుక్కలు అనేవి ఇదివరకు ఎంతో ప్రేమగా ఉండేవి జనాలతో. అలాంటిది వాటిలో ఏదో మార్పు వచ్చింది. ఇష్టం వచ్చినట్టుగా కరవటం, చేయటం, చిన్నపిల్లలని పెద్దలని ఏమీ తేడా లేకుండా అసలు బయటికి పిల్లల్ని పంపాలంటేనే భయం వేస్తుంది. అలాగే కొత్త కొత్త చుట్టాలు వస్తూ ఉంటారు, వాడికి తెలీదు ఏ కుక్క కరుస్తుందో అని చెప్పేసి వాళ్ళని కూడా కరిచేస్తున్నాయి. కాబట్టి ఎంత భయానకమైన వీడియోస్ వస్తున్నాయి అంటే ఈ మధ్య అసలు రక్కి చేస్తున్నాయి, చంపేస్తున్నాయి పిల్లల్ని కూడా అసలు. అందుకని మరి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాది వాళ్ళందరూ కూడా దీని మీద సరైన చర్యలు తీసుకోవాలని కోరారు. దానికి సుప్రీంకోర్టు వారు బాగా స్పందించి ఎస్ డెఫినెట్లీ కొంతమంది ఈ సునకాల మీద ఉండే ప్రేమ జనాల మీద ఉండడం లేదు, ఎందుకు ఉండటం లేదు అని చెప్పేసి తీవ్రంగా మందలించి మున్సిపాలిటీ వాళ్ళని ఒక డైరెక్షన్ ఇచ్చిందనమాట. మీరు షెల్టర్స్ నిర్మించండి, ఆ షెల్టర్స్లో కుక్కల్ని పెట్టండి. చంపాలని ఎవరు అనడం లేదు, అవి కూడా జంతువులే కాబట్టి షెల్టర్స్లో పెట్టి వాటికి ఆహారం అందించి ఏర్పాటు చేయండి. ఎందుకంటే ఆపరేషన్ చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు. ఒక్కొక్క కుక్క సగటున 20 సంవత్సరాలు ఉంటుందన్నమాట. దానికి ఆపరేషన్ చేస్తే మళ్ళీ వచ్చి ఎక్కడో తిరుగుతుంది, అక్కడో లేకపోతే వేరే చోట. మరి ఈ 20 సంవత్సరాల్లో అది ఎంతమంది కాటేస్తుంది, ఎంతమంది కరుస్తుంది, అది ఎవరు ఆలోచించట్లేదా? ఈ కొంతమంది సంస్థలు ఉన్నాయి, జంతు ప్రేమికుల సంస్థలంట. మరి వాళ్ళు ఇష్టం వాళ్ళు ఏంటంటే కార్లు తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి నో ప్రాబ్లం. ఎంతసేపటికి వాళ్ళ గురించే ఆలోచించి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళకి ఏదో గుర్తింపు కోసం ఏదో మాట్లాడేస్తున్నారు. మరి మున్సిపాలిటీ వాళ్ళు వెళుతుంటే వాటిని పట్టుకుంటుంటే కూడా వాళ్ళు అడ్డం పడుతున్నారు, వాళ్ళ మీద తిరగబడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇదివరకు ఏదో చట్టాలు ఉన్నాయి అది అని చెప్పేసి మీరు చేశారు, కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు వారు ప్రత్యేకంగా రూలింగ్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడితే కుదరదు. ప్రతి కుక్కకి ఏదైనా కార్డు వేస్తే కుక్క కార్డుకి మున్సిపాలిటీ వాళ్ళతో సహా వాటికి స్ట్రీట్స్లో ఎవరైతే ఆహారం వేస్తున్నారో వాళ్ళు కూడా, ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళు కూడా జరిమానా చెల్లించాల్సిందే. వాళ్ళు కంపెన్సేషన్ చెల్లించాల్సిందే అని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది, నేను కాదు. కాబట్టి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడండి అని చెప్పేసి మేము దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి డైరెక్షన్ని అన్ని రాష్ట్రాలు దాన్ని ఫాలో అప్ చేయట్లా. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రతి మున్సిపాలిటీలో కూడా కుక్కల మీద చర్యలు తీసుకోవడం కొరకు ప్రభుత్వం కొంత బడ్జెట్ని కేటాయించింది. ఆ బడ్జెట్ని వాటి కోసం వినియోగించకుండా ఆ నిధులను వేరే వాటికి మళ్లిస్తున్నారు. ఆ విషయాన్ని పక్కన పెడితే కుక్క కాటు వలన చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా పట్టణాలనే కాకుండా పల్లెటూరులో కూడా కుక్క కరిచిందంటే ఏముందలే, ఇది చిన్న గాయమే, కానీ ఎంతోమంది నిర్లక్ష్యంగా ఉంటారు. దాని వలన వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇంకా వాటికి షెల్టర్స్ ఏర్పాటు చేసి వాటిని ప్రొక్యూర్ చేసి ఒక దగ్గర ఏర్పాటు చేయాల్సిందే కానీ వీధుల మీద తిరగడం అనేటటువంటి సమంజసం కాదు. అదేవిధంగా ఇందులో చిన్న మాడిఫికేషన్ ఏంటంటే వాటికి ఆపరేషన్లు చేస్తాము, వాటికి పిల్లలు కనకుండా చేస్తాం అనేటటువంటిది ఏదో ఒక ఇది వినపడుతుంది. కానీ దానివల్ల ఏంటంటే అది కొన్ని సంవత్సరాలు బతుకుతుంది. సపోజ్ 14 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఒక్కొక్క బతుకుతుంది. ఆ బతికే క్రమంలో ఎంతమందిని కరుస్తుంది అనేటటువంటిది కూడా సమస్యగా మారుతుంది. కాబట్టి ఏంటంటే వాటికి ప్రత్యేకమైనటువంటి షెల్టర్లు ఏర్పాటు చేసి వాటికి సరైన ఆహారం ఇచ్చి వాటిని ఒక పక్కకి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఎవరైతే మాకు కుక్కలు అంటే ప్రేమ, మేము వాటిని బాగా సంరక్షించాలని